సీఎం జగన్ పై దాడి కేసులో విచారణ అయితే కొనసాగుతోంది. కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ నలుగురు ఆ యువకుల తల్లిదండ్రులు మాత్రం వారికి ఏ పాపం తెలీదు, ఆ రోజు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, సంఘటన స్థలంలో లేరు అంటూ కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రుల వర్షన్ ఏ విధంగా ఉంది, పోలీసులు ఏమంటున్నారు, ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, అసలు ఏం జరుగుతోంది? అదుపులోకి నలుగురు యువకులనైతే తీసుకున్నారు పోలీసులు. దాంట్లో ఒకరు మాత్రమే దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వారి తల్లిదండ్రుల వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది. అసలు వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రుల వద్దే మనం ఉన్నాం కూడా రేఖ. ఆ తల్లిదండ్రులు సతీష్ ఎవరైతే ప్రధానంగా అనుమానిస్తూ ఉన్నారో వాళ్ళ తల్లి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, అసలు ఏం జరిగింది మొన్న శనివారం నైట్? అసలు ఏం జరిగిందమ్మ? అసలు చెప్పాను కదా సార్, ఏమైందమ్మా రోజు అసలు అక్కడ? పడుకున్నారు సార్, పిల్లడు పనికని వచ్చి పడుకున్నారు సార్. 8:30కల్లా పడుకున్నాం. 11ంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఇలా సొల్యూషన్ తాగుతున్నాడు, మాకు కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాము, ఆధార్ కార్డు తీసుకొని రానని ఆధార్ కార్డు పెట్టే లోపల బయటకి కనిపించలే, వెళ్ళిపోయారు. మా ఆయన ఏం చేశాను, నేను నైటీ మీద ఉన్నాను. నైటీ మీద ఉంటే నువ్వు వద్దులేమ్మా నేను వెళ్తాను అనేసి మా ఆయన ఆధార్ కార్డు, పిల్లోడిది ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎవరు లేరు. అక్కడ పావుగంట ఉన్నాడు. అక్కడ పావుగంట ఉంటే నేను ఫోన్ చేశాను, ఏమన్నారు అబ్బాయి అంటే అక్కడ ఎవరు లేరు, నేను వస్తున్నా ఇంటికి అన్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మళ్ళీ 10 నిమిషాలు నాతో మాట్లాడాడు మా ఆయన. అక్కడ ఎవరు లేరు అమ్మాయి, స్టేషన్ కాడికి రమ్మన్నారు, మరి అక్కడ లేరు, మరి పిల్లగాని అక్కడికి తీసుకెళ్లారు ఏమని నాకు చెప్పాడు. చెప్తే సర్లేపోయి కూర్చొనేసి మళ్ళీ మా పావుగంట మాట్లాడి కూర్చొని ఇంకా మాకు ధైర్యం చాలక మా మరిదికి మా తోటకోళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. నేను కూర్చొని మాట్లాడుతుంటే అబ్బాయి మీ అన్నకు ఫోన్ చేయ అబ్బాయి అంటే ఫోన్ చేశాడు. నేను స్టేషన్ కాడ ఉన్నాను రా అన్నాడు. స్టేషన్ కాడ ఉన్నారా నేను అంటే నేను వస్తాను నువ్వు రావద్దంటే వచ్చేసాడు మా ఆయన ఇంటికి. అలా అన్నదమ్ములు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. మళ్ళీ బండి వేసుకొని వెళ్ళారు స్టేషన్ కాడికి. స్టేషన్ కాడికి వెళ్తే లేరు, అక్కడ లేరు. లేకపోతే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసేస్తే 3:30 అవుతుంది టైం. వచ్చేసి మేము అలాగా మా ఆయన కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నేనేం దిండేసుకొని అట్లాగా నడుమ అలుచుకొని ఉన్నాను. అక్కడికంట అయినాక ఏంటి అబ్బాయి మరి ఏంది అంటే మళ్ళీ బండి వేసుకొని వెళ్ళాడు. బండి వేసుకొని వెళ్తే వెళ్ళి చూసి వస్తే అక్కడ ఎవరు లేరు. మా ఆయన వచ్చేసి ఇంక అట్లా పడుకున్నాము, నిద్ర పడుతుంది కొంచెం. మళ్ళీ 4ంటికి వచ్చారు పోలీసు వాళ్ళు. వచ్చి మీ అబ్బాయి ఫోన్ ఇవ్వమ్మా, మీ అబ్బాయి ఫోన్ ఇవ్వు అని బట్టలు ఇవ్వమని తీసుకొని వెళ్ళారు. ఆధార్ కార్డు తీసుకొని రమ్మని అన్నారు. వెళ్ళాము అక్కడికి. తీసుకెళ్లారు మీ అబ్బాయి వాళ్ళని? ఎప్పుడు తీసుకెళ్లారు? పొద్దున్న తీసుకెళ్లారు. శనివారం మీ అబ్బాయి పుట్టినరోజు గురించి చెప్తున్నారు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు శనివారం రోజు పుట్టినరోజు అండి. కేక్ ఈ జగన్ వెళ్ళిపోయాక 12ంటికి కేక్ కట్ చేసుకొని వచ్చేసారు. ఇంకా తర్వాతకి అంటే మధ్యాహ్నం 12ంటికి కేక్ కట్ చేశారా? సాయంత్రం జగన్ వచ్చిన రోజే పుట్టినరోజు అనేసి అక్కడ కేక్ కోసుకున్నారు. జగన్ వచ్చిన రోజు ఎక్కడ ఉన్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి 8:30కి ఇంట్లో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాక కేక్ కట్ చేసుకున్నారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది? వెళ్ళిపోయినాక కేక్ కట్ చేసుకున్నారు. ఇంకంతే. అంటే 8:30కి ముందు ఎక్కడ ఉన్నాడు? 8 గంటల ఆ టైంలో 8:30కి మా ఇంట్లోనే ఉన్నాడండి బాబు. 8 గంటలకి ఇంట్లోనే ఉన్నాడు మాతోటే. 8 గంటలకు మాతోనే ఉన్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత జగన్ వెళ్ళిపోయాక ఆవిడ అంత అయిపోయాక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కట్ చేసుకుని ఇక్కడ సెంటర్లో కేక్ కట్ చేసుకొని మళ్ళీ వచ్చారు. వచ్చి పడుకున్నాము ఇంకా.